మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక సంచలనాత్మకమైన వీడియో అనేది ఆయనలో ఒక కొత్త మార్పు తెచ్చిన ఒక వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఆగస్టు 27వ తారీఖున జరిగిన వినాయక చవితి వేడుకల్లో ఆయన ఒక హిందూ మతవాదిగా మారి ఆయన చేత్తో ఆయన కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి స్వయంగా ఆ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆ పూజని సక్సెస్ చేయడం అయితే జరిగింది. అంటే ఒక రకంగా విజయవంతం చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కానీ దానికొచ్చిన నెగెటివ్ కామెంట్స్ చూసుకుంటే ఎవరు మాట్లాడినా కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్లాన్ చేశారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఎక్కడా కూడా ఆయన ఒక అధికారికమైన పూజల్లో పాల్గొనేటట్టు, దంపతులిద్దరూ కూడా పాల్గొనేటట్టు ఎక్కడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సడన్‌గా వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడం, అంతకుముందు నుదుటికి బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ కూడా కొన్ని కొత్త సంకేతాలకి దారి తీస్తున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది, కామెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఉన్న వాస్తవం కాబట్టి చాలామంది కూడా ఇదే విధంగా ఆయన్ని కొంత విమర్శించడం అయితే జరుగుతుంది. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు కూడా 5 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉంటే తిరుమలకు సంబంధించిన పూజా కార్యక్రమాలే కానీ, బ్రహ్మోత్సవాలే కానీ, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ప్రసిద్ధిగాంచిన గుడుల్లో జరిగే పూజా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తన భార్య ముఖ్యంగా వైఎస్ భారతమ్మ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఎక్కడా కూడా అధికారికంగా ఆ పూజా కార్యక్రమాల్లో కూర్చొని అక్కడ పూజని విజయవంతం చేసినట్టయితే లేదు. అయితే 1, 2 సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది తప్పితే ఎక్కడ కూడా మిగిలిన సందర్భాలన్నీ కూడా అవాయిడ్ చేశారని చెప్పి మనకైతే తెలుస్తుంది. పైగా గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏకంగా ఒక గుడి సెట్ అనేది, ఒక టెంపుల్ సెట్ అనేది తాడేపల్లి ప్యాలెస్‌లో వేసుకొని అక్కడే పూజా కార్యక్రమాలు చేశారు తప్పితే అక్కడి నుంచి గుడికి డైరెక్ట్‌గా గుడి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్లి పూజా కార్యక్రమాలు చేయలేదని చెప్పి గతంలో కొన్ని ట్రోల్స్ అయితే వచ్చాయి. ఏదేమైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన చాలా మార్పు కనిపిస్తుందని మనమైతే చూసుకోవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికల ముందు ఆయన ఎలా ఉన్నారు, 2024 ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఎలా ఉన్నారనేది మనం ఒక్కసారి ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే 2024 ఎన్నికల తర్వాత కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు నేను వస్తాను అనేటప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే నాకు ఈ మతం మీద కానీ ఈ దేవుడి మీద నమ్మకం ఉంది, నేను తిరుమలకి వస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి డిక్లరేషన్ మీద సంతకం అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళే టూర్ పర్యటన ఏదైతే ఉందో అది కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. కానీ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నా మతం ఏంటి అని అడుగుతున్నారు కదా, నా మతం అనేది మానవత్వం, నేను 4 గోడల మధ్య ఉంటే బైబిల్ చదువుతాను, బయటకు వస్తే మానవత్వంతో అందరినీ కూడా సమానంగా చదువుతాను, నా మతం మానవత్వం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ అటువంటి వ్యక్తి గత 1 ఇయర్‌లో ఏదైతే ఈ చేంజెస్ కనబడ్డాయో ఇప్పుడు సడన్‌గా నుదుటికి బొట్టు పెట్టుకుంటున్నారు. నేరుగా వినాయక చవితి వేడుకల్లో ఆయన పాల్గొనడమే కాకుండా పూజలు ఆయన కూర్చొని అక్కడ కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా ఒక హిందూ సాంప్రదాయంలో ఏవైతే జరుగుతాయో ఇవన్నీ కూడా ఆయన స్వయంగా చేయడంతో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న చాలా మంది ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల నాటికి అధికారంలోకి రావడానికి కొత్త ప్లానింగ్స్ అనేవి పెద్ద ప్లానింగ్లే చేస్తున్నారని చెప్పి విమర్శలు అయితే చేయడం జరుగుతుంది. మరి ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ మార్పు రావడం అనేది మంచిదే. కానీ ఇది ఎల్లవేళలా ఉంటే మంచిది. కేవలం ఓట్ల కోసమో అధికారం కోసం అని చెప్పి మళ్ళీ మారిపోతే మాత్రం ఈసారి మాత్రం 2029 ఎన్నికలకో లేదంటే ఆ తర్వాత రాబోయే ఎన్నికలకు మాత్రం ఇంకా బలమైన దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేసిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు.